ఈ రెసిపీ ఇంత వైరల్ అయ్యాక మనం చేయకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంటాం చెప్పండి. ఇక దీనికి కావాల్సినవి అల్లా మనకి తట్క ఒకటి, బాయిల్డ్ ఎగ్ ఒకటి, బీట్ చేసిన ఎగ్ అనమాట. అందులోనే నేను కారం, ఉప్పు యాడ్ చేసేసాను. అంటే మళ్ళీ సాల్ట్ కలుస్తుందో లేదో అని చెప్పేసి లైట్‌గానే స్పైస్ లెవెల్స్ ఏసాననమాట. ఎందుకంటే మా బాబుకి కూడా పెట్టాలి అని చెప్పేసి. మీకు ఈ ప్రాసెస్ అంతా తెలిసిందే కాబట్టి ఎగ్ పోచ్ ఎలా చేయాలో అని చెప్పి యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాలో ఫుల్ వైరల్ అయింది. మీకు అందరూ తెలిసే ఉంటుంది కదా! సో, ఇంక నేనైతే ఎలా చేయాలైతే ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు. మీరు చూడండి. ఇది టేస్ట్ అయితే సూపర్ అని చెప్పలేను, నార్మల్ అని చెప్పలేను అనమాట. మీడియంగా బాగుంది. ఇక ఫ్లిప్ చేసేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయిరా దేవుడా, ఎగ్ బుజ్జి ఎక్కడైపోతుందా అని చెప్పేసి ఎంత టెన్షన్ పడ్డానో. బట్ దేవుడి దయ వల్ల అయితే ఫ్లిప్ అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పను కానీ బాగుంది. ఇక కట్ చేసిన తర్వాత ఎంత ఫీల్ అనిపించింది తెలుసా? హ్యాపీ బర్త్‌డే టు యూ అలా అనిపించిందనమాట. కేక్ కట్ చేసినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే బాయిల్డ్ ఎగ్ తిన్నంత ఫీలింగ్, ఆమ్లెట్ తిన్నంత ఫీలింగ్ అంతే అనిపించింది. 2 కలిపి తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.